బొంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ నెంబర్ 20. ఈరోజు అయితే ఇంకో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఎంఐ వర్సెస్ ఆర్సీబీ టీం అయితే ఈరోజైతే మనం ప్రివ్యూ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ఈ వీడియోకి అయితే లైక్లు కొట్టండి ఫస్ట్గా. ప్రతి 20 మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ బొంబై ఇండియన్స్ 1 ఎత్తుగా అయితే జరుగుతుంది. ఈరోజు అయితే మనం ప్లేయింగ్ లెన్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండు టీంలు అయితే బాగా లాస్ట్ 2 సీజన్స్ నుంచి బొంబై ఆర్సీబీ అయితే మంచి బాగా ఆడుతుంది. కానీ బొంబై ఇండియన్స్ ఈ సీజన్ ఫస్ట్ 2 మ్యాచ్లు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, తర్వాత మ్యాచ్లు 2 ఓడిపోయింది. ఆర్సీబీ ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది, దాని తర్వాత ఆర్ఆర్తో ఓడిపోయింది. 2 టీంలు అయితే ఆర్ఆర్తో అయితే 2 టీంలు ఓడొస్తున్నాయి. ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు ఈ మ్యాచ్ కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అడ్వర్టైజ్ చూసుకుంటే బొంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడ్వర్టైజ్ ఈ 2 టీంలు కలిపి 34 మ్యాచ్లు అయితే 34 మ్యాచెస్ ఆడారు. ఇప్పటికైతే బొంబై ఇండియన్స్ 19 గెలిచింది, ఆర్సీబీ అయితే 15 గెలిచింది. రీసెంట్ ఫామ్ అయితే ఆ బొంబై ఇండియన్స్ అంత లేదు, ఆర్సీబీ అయితే బాగా ఉంది. అడ్వర్టైజ్ అయితే బొంబై ఇండియన్స్ మాత్రం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వానిఖేడి స్టేడియంలో చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ బొంబై ఇండియన్స్. వానిఖేడిలో అయితే ఇప్పటికైతే 12 మ్యాచ్లు ఆడారు ఆర్సీబీ అండ్ బొంబై. దీంట్లో అయితే 8 బొంబై గెలిచింది, 4 ఆర్సీబీ గెలిచింది, 1 సెట్ చేసింది. కానీ ఈ సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ సీజన్ అయితే ఆర్సీబీ అయితే బొంబైని చిత్తుగా ఓడించింది. చిత్తుగా అంటే పర్లేదు బాగా ఆడారు, కానీ లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బొంబై ఇండియన్స్ హోమ్ టీమ్ ప్లేయింగ్లో అయితే చెప్పుకుందాం. రోహిత్ శర్మ, రికల్టన్, రికల్టన్ అయితే లాస్ట్ మ్యాచ్లో ప్రాక్టీస్ అంతా చేయలేదు, అంత నేను చూసింది. అందుకు రోహిత్ శర్మ అండ్ రికల్టన్ కాకుండా డికాక్ అనుకున్నా, లేదంటే రికల్టన్ కూడా ఉండొచ్చు. సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు సేమ్ దిగుతారు. దాని తర్వాత నమందీర్, దాని తర్వాత విల్ రుతర్ఫోర్డ్. విల్ జాక్స్ కూడా అవైలబుల్గా అని చెప్పారు, కానీ విల్ జాక్స్ అయితే ఎక్కడ కనిపించలే. కానీ రుతర్ఫోర్డ్ మ్యాక్సిమం ఆడచ్చు. దాని తర్వాత శాంతనార్ స్పిన్నర్గా, దాని తర్వాత దీపక్ చహర్ అండ్ బూమరా, ఠాకూర్. అంటే దీపక్ చహర్ ఠాకూర్ ఆడచ్చు. ఇన్ఫాక్ట్గా అయితే అప్పుడు బూమరా రావచ్చు అలాగనుకుంటున్నాను నేనైతే. అండ్ ట్రెండ్ ఈ బౌలర్స్ అయితే బోల్ట్, బూమరా అండ్ దీపక్ చహర్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను గైస్. అండ్ ఇన్ఫాక్ట్ ప్లేయర్గా మైక్ మార్కంటే మీరు ఎవరు అనుకున్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం అవే గేమ్ ఆర్సీబీ టీం కోసం మాట్లాడుకుందాం. లాస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ బాగా ఆడారు, కానీ లాస్ట్లోని బౌలర్స్ బాగా కొట్టలేపారు. బౌలర్స్ లాస్ట్ మ్యాచ్ అయితే బ్యాట్స్మెన్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యి ఆడారు. దాని తర్వాత మిడిల్ మొత్తం బాగా ఆడారు. ఈ మ్యాచ్ అలా కొడుతుంది చూద్దాం. అండ్ బౌలర్స్ కూడా కొంచెం చేంజింగ్ చేస్తారు అనుకున్నాడు ఈ మ్యాచ్ అయితే. నేను ఆర్సీబీ ప్లేయింగ్ 11 అయితే ఉండొచ్చు. ఫస్ట్గా ఓపెనర్గా విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ దిగొచ్చు. దాని తర్వాత దేవదత్ పడిక్కల్, దాని తర్వాత రజత్ పతిదార్, జితేష్ శర్మ, డేవిడ్ షెఫర్డ్, కునాల్ పాండ్యా అండ్ భువనేశ్వర్ కుమార్. ఈ మ్యాచ్లో అయితే 1 చేంజ్ ఉండొచ్చు. డిబిట్ చేయొచ్చు అనుకున్నాం గైస్. మంగేష్ అయితే ఈ మ్యాచ్లో ఎంత మంగేష్ యాదవ్ అండ్ యాజ్లూట్ లాస్ట్ మ్యాచ్లో యాజ్లూట్ వచ్చేది కదా, ఈ మ్యాచ్ కూడా యాజ్లూట్ అయితే ఆడొచ్చు అనుకున్నా. ఇన్ఫీల్డ్ ప్లేయర్గా అయితే సుయేష్ శర్మ. నేనైతే 1 చేంజ్ చేస్తున్నాను అనుకున్నా ఆర్సీబీ అయితే. అండ్ బౌలర్స్కి అయితే భువనేశ్వర్ కుమార్, మంగేష్ యాదవ్ అండ్ యాజ్లూట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాం. బ్యాటిల్ చూసుకుందాం. విరాట్ కోహ్లీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ విరాట్ కోహ్లీ చాలా మంచి బ్యాటిల్ గైస్. ఈ మ్యాచ్లో అయితే మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాటిల్ అయితే విరాట్ కోహ్లీ వర్సెస్ బుమ్రా. దీంట్లో అయితే బుమ్రా 101 బాల్స్ అయితే 150 రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ 148 స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ 30 ఉంది, కానీ 5 టైమ్స్ అయితే అవుట్ చేశాడు. ఈరోజు మళ్ళీ చూద్దాం. విరాట్ కోహ్లీ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ అంతగా ఆడిపోయినా కానీ ట్రాన్స్ఫర్ మొత్తం బాగా చేస్తున్నాడు. ఈరోజు బూమ్రా తెలగడతాడు చూద్దాం. ఇంకేంటంటే ఈ సీజన్ గైస్ ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఇండియా బూమ్రా అయితే ఒక్క వికెట్ కూడా చాలా ఐపీఎల్లో అయితే ఈ సీజన్ ఈ మ్యాచ్లో ఖాతా ఓపెన్ చేస్తాడు, లేదంటే సేమ్ ఫార్మ్లో ఉంటాడు. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి సాల్ట్ వర్సెస్ బోల్ట్. ఓపెనర్స్ ఇద్దరికి బ్యాటిల్ ఉండొచ్చు గైస్, ఎందుకంటే టాప్ ఆర్డర్ అండ్ పవర్ ప్లే అయితే ఈ బ్యాటిల్ ఉండొచ్చు అనుకున్నా. సాల్ట్ అయితే 12 బాల్స్ ఆడి 13 రన్స్ కొట్టాడు, కానీ 1 టైం అవుట్ అయ్యాడు. ఒక్కసారి కూడా అవుట్ అయ్యాడు బోల్ట్ చేతిలో అయితే. ఈ మ్యాచ్ బోల్ట్ వికెట్ చేస్తాడు, లేదంటే సాల్ట్ అటాక్ చేస్తాడు చూద్దాం. అండ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వర్సెస్ పతిదార్. ఈ బ్యాటిల్ అయితే వండర్ఫుల్ బ్యాటిల్ గైస్. ఈ బ్యాటిల్ లాస్ట్ టైం కూడా జరిగింది, సేమ్ బ్యాటిల్, కానీ వికెట్ లే ఇద్దరు కూడా సేమ్ అలాగనుకున్నా. ఇద్దరైతే 19 బాల్లో 18 రన్లు చేసాడు. పతిదార్ అయితే 105 స్ట్రైక్ రేట్, 19 యావరేజ్తో 0 టైమ్స్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. ఈసారి అవుట్ చేస్తాడా అని చూద్దాం. అండ్ ది మోస్ట్ బ్యాటిల్ కేస్, ది మోస్ట్ డేంజరస్ బ్యాటిల్ డేవిడ్ వర్సెస్ బుమ్రా. డేవిడ్ అయితే అంత మంచి ఫామ్లో ఉన్నాడు, మీకు కూడా తెలుసు.
అలా డేవిడ్కి డెత్ బాల్ వేయాలంటే మన బుమ్రా అయితే వస్తాడు ఈరోజు. బుమ్రా అయితే లాస్ట్ టైం 3 సార్లు ఆడినప్పుడు 2 సార్లు అయితే అవుట్ చేశాడు. 20 balls 26 runs 160 స్ట్రైక్ రేట్, యావరేజ్ 13 ఉంది. బుమ్రా డేవిడ్ స్ట్రైక్ రేట్ అయితే ఎలా ఉండదు. డేవిడ్ అయితే బుమ్రా బౌలింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు లాస్ట్ టైం అయితే. ఈసారి అలాగ ఉంటుంది చూద్దాం. నా కాంబినేషన్ బ్యాటిల్లో అయితే నేను ఒక ప్లేయర్ని ఎంచుకున్నా, రోహిత్ శర్మ వర్సెస్ హ్యాజిల్వుడ్. మిగిలిన ప్లేయర్స్ అంతగా అంటే ఉన్నాయి కానీ నేను అంతగా అనుకోవట్లే. ఈ బ్యాటిల్ అయితే మెయిన్ అనుకున్న పవర్ ప్లేలో. రోహిత్ శర్మ అయితే చాలా స్ట్రగుల్ చేశాడు. హ్యాజిల్వుడ్ రోహిత్ శర్మకి అయితే భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు స్ట్రగుల్ చేయడానికి. హ్యాజిల్వుడ్ భువనేశ్వర్ కుమార్ అండ్ మంగేష్ అది కూడా చెప్పాం కదా. మంగేష్ అది ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సీమర్. రోహిత్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ చాలా స్ట్రగుల్ అవుతాడు. ఈసారి కూడా రోహిత్ శర్మకి లెఫ్ట్ హ్యాండ్ సీమర్తో మళ్ళీ 10 అయితే షాక్ ఇస్తాను అనుకున్నా. నేనైతే 28 balls 33 runs కొట్టాడు రోహిత్ శర్మ అయితే. 117 స్ట్రైక్ రేట్తో 33 యావరేజ్తో ఒక్కసారి కూడా అవుట్ అయ్యారు. ఈ బ్యాటిల్ అయితే మీరు ఎలా అనుకున్నారో చెప్పండి. అండ్ మీరు ఏమైనా బ్యాటిల్స్ కోసం చూస్తున్నారంటే కామెంట్ చేయండి. దట్స్ ఏ వీడియో గైస్. వీడియో చూసా కదా, ప్రివ్యూ అయితే చెప్పా. నేనైతే ఈ వీడియోలో అయితే టాస్ ఏ టీం గెలుస్తుందో వాళ్ళే గెలుస్తా అనుకున్నా. చేంజింగ్ చేసిన టీం గెలవచ్చు అనుకున్నా. మీరు ఎలా అనుకున్నా కామెంట్ చేయండి. సీ యూ గైస్, టాటా, బై బాయ్.